గుడ్ ఈవినింగ్ అండి. చల్లగా అయితే వర్షం పడుతుంది. జ్వరం వచ్చింది యోగికి అయితే. నేనైతే నోటికి రుచిగా ఉండేటట్టు మిరియాల టమాటా రసం అయితే పెడుతున్నానండి. దీనికైతే 1 స్పూనున్నర జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొన్ని మిరియాలు, 5 ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు అండి. ఇవి తీసుకున్న. దీంట్లోకి 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 టమాటా రెడీ పెట్టుకున్నాను. ఓకేనా, ఇట్లా కట్ చేసి రెడీ పెట్టుకున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా, అన్నీ వేసి అయితే బాగా దంచుకోవాలండి. దంచినాక చూపిస్తాను. ఇక్కడైతే నేను మసాలా అయితే దంచి పెట్టుకున్నానండి. ఇప్పుడు టమాటా చింతపండు రసం వేసుకుందాం. అయితే స్నాక్స్ వేసి పెట్టుకున్నానండి, టమాటా చింతపండు. ఇప్పుడైతే తర్వాత పెట్టుకొని అంటే మెంతులు ఒక 4 కొంచెమే వేసినానండి మెంతులు కదండి. ఇప్పుడైతే నూరు పెట్టుకున్న మసాలా వేస్తున్నా. ఇది కొంచెం నూనె వేగాలి. ఇప్పుడు పసుపు వేస్తున్నా. అయితే రసం అండి వేసుకుంటున్నానండి. నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నా. మీరు పులుపుకి తగినంత వాటర్ వేసుకొని కొద్దిసేపు ఒక 10 నిమిషాలు మరలిందంటే అయిపోయిందండి. ఎంతో టేస్టీ అయిన టమాటా రసము. ఎలా మరలుతుంది కదండి. మన మినీ గార్డెన్లో ఉన్న కరివేపాకు వేసుకొని ఒక్క 2 నిమిషాలు పెట్టుకొని దించేసుకుంటే టేస్టీ అయిన రసం రెడీ అండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తిన్నానా లక్కీగానికి ఎలా చూడండి. ఈరోజు పాలన్నం అని ఎలా చేస్తున్నాడు. వాళ్ళ పప్ప తెచ్చిండే చికెన్ అయిపోయిందండి. ఇంకా అయిపోయిందని పాలన్నం పెడుతుంటే అన్న చూడండి, వేడి మిరియాల టమాటా రసము వేము అన్నం అవుతుందండి. ఇక్కడైతే చూడండి ఎంత బాగుందో. అంతేనండి, ఎక్కువ ఉడకాల్సిన కూడా పని లేదు. చాలా రుచిగా ఉంటుంది. ఇలాగే కూడా తమలపాకులు కడుపు బాగా క్లీన్ కావాలని, శుభ్రంగా మంచిగా తేలిగ్గా కావాలన్న కడుపు అయితే ఒక 3 తమలపాకులు వేసి కూడా చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను. తమలపాకు టమాటా రసం ఎలా వస్తుందో చూపిస్తాను, ఎలా చేయాలో కూడా. అది కూడా చాలా బాగుంటుందండి. ఓకేనా, ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. తారబాబుకి సపోర్ట్ ఇవ్వండి. తిన్నానా నేను లక్కీకి పెట్టేస్తాను. ఇష్టం పెట్టేద్దునా లక్కీకి. లక్కీ ఆగు లక్కీ, తారబాబు మమ్మ తినట్లేదు, నీకు పెట్టేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇన్స్టా కూడా ఉంది, ఇన్స్టా కూడా ఫాలో కండి. ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో కండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు డిస్పాచ్ కావద్దండి ఫ్రెండ్స్.